బీసీ మైనార్టీ గిరిజన సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 1 లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలన్నారు. యుద్ధ ప్రతిపాదికన భవనాల నిర్మాణానికి సరిపడే స్థలాలను గుర్తించాలని సూచించారు. స్కూల్ భవనాల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లకు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేయాలన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్స్ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, ఈ పథకం గతంలో కంటే ఎక్కువ మందికి అందేలా చూడాలన్నారు. ర్యాంకింగ్ ఆధారంగా విదేశాల్లోని టాప్ యూనివర్సిటీలను గుర్తించి ఫ్రేమ్వర్క్ తయారు చేయాలని ఆదేశించారు. తెలంగాణ మాసపత్రికను సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ధనసరి అనసూయ, సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు మేం నరేందర్ రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, ముఖ్యమంత్రి సిపిఆర్ఓ అయోధ్యారెడ్డి, మాసపత్రిక ఎడిటర్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. స్పీకర్ సమక్షంలో ఆయన ప్రమాణం చేస్తారు. గజ్వేల్ నుంచి గెలిచిన కేసీఆర్ ఆసుపత్రిలో చేరడంతో ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయలేదు. కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి తన ఫామ్ హౌస్ లో బాత్రూంలో కాలు జారి పడ్డారు. దీంతో ఆయన కాలుకు తీవ్ర గాయమై ఆసుపత్రిలో చేరారు. ఇటీవల ఆయన కోలుకున్నారు. దీంతో త్వరలో ప్రమాణం చేయనున్నారు. గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ వరుసగా 3వసారి విజయం సాధించారు. ఇటీవల ఎన్నికల్లో సమీప బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై 45,000 మెజార్టీతో విజయం సాధించారు. కామారెడ్డి నుండి కూడా పోటీ చేయనున్నప్పటికీ బీజేపీ నుంచి కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో గెలిచిన వారిలో చాలా మంది గత డిసెంబర్ నెలలో ప్రమాణం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులచే పొట్టెం స్పీకర్గా వ్యవహరించిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రమాణం చేయించారు. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ అయ్యాకే ప్రమాణం చేశారు. రాష్ట్ర విభజనతో సచివాలయానికి దూరమైన ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం హర్షాన్ని నింపింది. గత ప్రభుత్వం హయాంలో సొంత రాష్ట్రానికి వచ్చిన తృప్తి లేకుండా అప్పటి సచివాలయం ఉద్యోగుల సంఘం చేసిన తప్పిదాలకు దిద్దుబాటు జరిగింది. సచివాలయంలో ఉద్యోగం చేసుకునే యోగం కల్పించారు కొత్త ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా ఆ ఫైల్పై సంతకం పెట్టడంతో ఆ ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో ఆ ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇంత హర్షం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? మీ సమస్య ఏంటి? మేము 2014లో బైబర్కేషన్లో మమ్మల్ని ఏపీకి అలర్ట్ చేశారు సార్. అలర్ట్ చేసినాక మేము ఇక్కడికి రావడము 2021లో మేము ఇక్కడికి వచ్చినాం. కాకపోతే ఇక్కడికి వచ్చినాక మేము జాయిన్ అయ్యింది సెక్రటేరియట్, వర్క్ చేసేది సెక్రటేరియట్. ఏపీలో కూడా సెక్రటేరియట్లోనే చంద్రబాబు గారు తీసుకున్నారు. ఇక్కడికి వచ్చినాక మమ్మల్ని చెట్టుకొక్కరు గుట్టకొక్కరు వేసేసారు. కొంతమంది డిస్టిక్లో కూడా వేసేసారు సార్. శుక్రవారం వరకు ఏపీలో జాబ్ చేసేవాళ్ళం, డ్యూటీ చేసేవాళ్ళం. శనివారం రోజు సచివాలయంలో తెలంగాణ సచివాలయానికి వస్తే మమ్మల్ని ఎవరు రానియకపోతుండే సార్. పాత సంఘం సెక్రటేరియట్ అసోసియేషన్ సంఘం వాళ్ళకి ఎంతో రిక్వెస్ట్ చేసుకున్నాం మేము, మమ్మల్ని లోపల తీసుకోండి సార్ అని అంటే తీసుకోలేరు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చాక మాకు చాలా ధైర్యంగా ఉంది. మీరు పడ్డ ఇబ్బందులు ఏంటి ఈ పరిస్థితి కోసం? ఈ 10 సంవత్సరాల్లో మాకు నిరంకుశాన్ని, అణచివేతని, అహంకారపూరితమైనటువంటి పరిపాలన చూసినాం ఇక్కడ. దానికి తోడుగా నేను ముఖ్యమంత్రి కుటుంబ మనిషిని చెప్పుకుంటూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ అరాచకాలకి, అక్రమాలకి పాటుపడ్డాడు. అది త్వరలోనే బయటకు వస్తాయి. ప్రభుత్వం దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ఆయన అక్రమాలని అన్ని సంఘాలు అనేది ఉద్యోగుల యొక్క ఆశయాలు నెరవేయడానికి ఉంటాయి, కానీ ప్రతి సంఘం ఒక ఏటీఎం లెక్క తయారు చేసుకొని దాన్ని ఏటీఎం లాగా ఉపయోగించి తన సంపాదన, తన అనుచరుల 10 మంది సంపాదనకి ఉపయోగించడం జరిగింది. అవన్నీ త్వరలోనే బయటకు వస్తాయని మేము ఆశిస్తున్నాము. అక్రమాలని బయటపెట్టాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అది ఒక 10 ఏళ్ళు సచివాలయం అనేది ఒక అక్రమాలకి నిలమైంది, కానీ ఉద్యోగుల కోరికలు కానీ, ఉద్యోగుల ఆశలు కానీ, రాష్ట్ర ప్రజల యొక్క ఆశలు నెరవేర్చే సచివాలయం లెక్క మేము భావించలేదు. గారు, మీరు ఎవరు దీనికి అడ్డుపడ్డది? మీరు మళ్ళీ సచివాలయంలోకి రాకుండా అడ్డుపడ్డది ఎవరు? ఆయన ఏంటి పరిస్థితి? ఇప్పుడు అతను సచివాలయంలో నరేందర్ అనే ఒక క్యాండిడేట్ ఉండేవాడు. అతను ఏది చెప్తే
సీఎం గారు అలాగే సంతకం పెట్టించేవాళ్ళు పాత సీఎం. కాబట్టి ఆయన చేసిన అక్రమాలు అన్ని బయటికి లాగి అతి తొందరలో 1 నుంచి 7 వరకు లెక్క పెడతాడు. అతను జైలుకు పోయేది ఖాయము. రేవంత్ రెడ్డి ఫైల్కు ఆమోదం తెలిపారు. జీవో రావడానికి ఎన్ని రోజులు పడుతుండదు? జియో అతి తొందరలో 2 రోజుల్లో జియో ఇష్యూ అవుతుంది. ఇది ఈ క్రెడిట్ రేవంత్ రెడ్డి అన్నకే దక్కుతుంది. తెలంగాణ అంబేద్కర్ సంఘం తరఫున అన్న గారికి దక్కుతుంది. మీ ఇబ్బందులు చెప్పండి. ఎన్ని రోజులుగా మీరు ఎట్లా గడిపారు? నేను ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. ఇక్కడ నేను తెలంగాణలోనే ఉంటున్నాను. కాకపోతే వాళ్ళందరూ 148 మంది ఎంప్లాయీస్ కోసం 10 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం. ఈ నిర్ణయంతో ఇన్ని రోజులు పడ్డ కష్టాలను తొలగినట్లుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కొత్త ప్రభుత్వంలో అన్నీ కూడా ఉద్యోగులకు ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం కల్పించి ప్రభుత్వానికి ప్రజలకు మేలు జరిగే విధంగా మేము కూడా పనిచేస్తామనే వాతావరణం మాకు కల్పిస్తున్నారన్న ఒక హర్షం వ్యక్తం అవుతుంది. చూద్దాం ఇక ముందు ఉద్యోగస్తులకు ఇంకా ఎలాంటి శుభవార్తలు అందుతాయో వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. ఈ మేరకు కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. అత్యవసర పనుల కారణంగా అమిత్ షా పర్యటన రద్దయిందని తెలిపారు. మహబూబ్ నగర్ కన్వీనర్ హైదరాబాద్ లో నిర్వహించాల్సిన సమావేశాలు రద్దయ్యాయి. బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయినట్లుగా వార్తలు వస్తున్నాయి. బీహార్లో నితీష్ కుమార్ ఐఎన్డీఐఏ కూటమి గుడ్ బై చెప్పి బీజేపీ వైపు అడుగులు వేస్తారనే ప్రచారం సాగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయింది. అత్యవసర పనుల కారణంగా ఆయన పర్యటన రద్దయినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. దీంతో అధికారం కరీంనగర్లో, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించాల్సిన సమావేశాలను రద్దు చేసినప్పటికీ కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలోనే అమిత్ షా తెలంగాణ పర్యటన ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్ఎస్ఎస్ మూలాలున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ మైనార్టీ విభాగం సమావేశంలో కేటీఆర్ పార్టీ శ్రేణులు ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలోని బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో బుల్డోజర్ పాలసీతో మైనార్టీ ఆస్తులను హక్కులను హరిస్తుంటే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అదే బుల్డోజర్ పద్ధతిలో మైనార్టీలపైన ప్రతీకారం తీర్చుకుంటున్నారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీలు పెద్ద ఎత్తున భారత రాష్ట్ర సమితి మద్దతు అందించాలని, అందుకే కాంగ్రెస్ పార్టీ మైనార్టీల గురించి పర్యటించుకోవడం లేదు అని కేటీఆర్ అన్నారు. ఆర్ఎస్ఎస్ మామూలు కలిగి ఉన్న రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత మైనార్టీలకు రాష్ట్ర కేబినెట్లో ప్రాతినిధ్యం లేకుండా పోయిందని కేటీఆర్ అన్నారు. 1953 తర్వాత తొలిసారి రాష్ట్ర కేబినెట్లో మైనార్టీలకు ప్రాతినిధ్యం దక్కలేదన్నారు. కేవలం ఎమ్మెల్యేగా మైనార్టీ నేతలెవరూ గెలవలేరు అన్న సాకుతో కాంగ్రెస్ తప్పించుకో జాలదని, మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా శాసనసభ్యునిగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వొచ్చని విషయం కాంగ్రెస్ కావాలనే మర్చిపోయిందన్నారు. మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వంతో ప్రాతినిధ్యం ఇవ్వని ఇతర రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వాల కన్నా ఇక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం తీసిపోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల్లో ఓటర్లుగా మాత్రమే మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ చూస్తుందని విషయం మైనార్టీ సోదరులు అర్థం చేసుకోవాలన్నారు. మైనార్టీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా అడ్డుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పోటీ పడుతుందన్నారు. ఎన్నికల ముందు మైనార్టీ సెంటిమెంట్లు రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ షబ్బీర్ అలీ పేరు వాడుకుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు కేవలం సలహాదారుల పదవి ఇచ్చి చేతిలో దులుపుకుందన్నారు. మైనార్టీలకు మంత్రి పదవి కాకుండా సలహాదారుల పదవి మాత్రమే ఇవ్వడం అంటే మైనార్టీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమే అన్నారు. రేవంత్ రెడ్డి 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఒక్కరోజు కూడా మైనార్టీ సంక్షేమంపైన సమీక్ష నిర్వహించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అప్పుడు ఇచ్చిన 12 ప్రధానమైన హామీలను వెంటనే అమలు చేయాలని, ముస్లిం కోటాను పెంచడం, 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ మైనార్టీలకు కేటాయించడం వంటి అంశాలపైన తక్షణమే చర్యలు ప్రారంభించాలన్నారు. పార్టీ మీద ప్రేమతో అంత ఉదయం వచ్చినారన్నారు. మీకు ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు కూడా మాడవిలందరికీ తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మరి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ 3 నాడు మనం అనుకున్న విధంగా మన గవర్నమెంట్లో తిరిగి రావాలి, మనం తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలి అని గట్టిగా పట్టుబట్టి పనిచేసిన. అందులో మీరు జూబ్లీహిల్స్లో బ్రహ్మాండంగా మీ ఎమ్మెల్యే గారిని అద్భుతమైన మెజారిటీలో గెలిపిస్తున్నారు. మీ అందరికీ
హృదయపూర్వకంగా ఇక్కడ కష్టపడి పనిచేసిన ప్రతి ఆడబిడ్డకు, ప్రతి అన్నదమ్ముడికి జూబ్లీహిల్స్లో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సరే, మీరు జూబ్లీహిల్స్లో గెలిపించినారు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి ఒక్క సోదరుడు సోదరి కూడా కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి జిహెచ్ఎంసీలో క్లీన్ స్వీప్, మొత్తం ఒక్క సీట్ కూడా విలువలో పోకుండా క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ ను, బీజేపీని అడ్రస్ లేకుండా గ్రేటర్ హైదరాబాద్ కాడికి చేయగలిగినాం. కానీ దురదృష్టం, బయట గ్రేటర్ హైదరాబాద్ బయట కొన్ని జిల్లాలలో మనం అనుకున్న ఫలితాలు రాలేదు. అందుకే మనకు 37% ఓటు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మనకంటే 1.85% అంటే చాలా స్వల్ప తేడా. దాంతో వాళ్ళకు కొన్ని సీట్లు జిల్లాలలో ఎక్కువ వచ్చినాయి. గత కొన్ని సంవత్సరాలుగా వారు పడుతున్న బాధలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలకించి వారికి సచివాలయంలోకి తీసుకునేందుకు అంగీకరించి సంబంధిత ఫైలుపై సంతకం చేసిన శుభ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మచ్చులు బట్టి విక్రమార్క హెచ్ఓడి ఉద్యోగుల సంఘం ధన్యవాదాలు తెలిపారు. జనవరి 1వ తేదీన ముఖ్యమంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా హెచ్ఓడి ఉద్యోగుల ఫైలు విషయం చేపట్టడం జరిగింది. సీఎం సిఎస్ని ఫైలు చూడమని చెప్పడం జరిగింది. ఈ ఫైలు ఆమోదం పొందడంలో చీఫ్ సెక్రటరీ ప్రత్యేక కృషి చేశారు. చీఫ్ సెక్రటరీకి తెలంగాణ సచివాలయ సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన దాడిలో గాయపడిన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని ఈటల రాజేందర్ పరామర్శించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, మైనారిటీ విశ్వవిద్యాలయాలకు పెద్ద ఎత్తున భూముల అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాక్టికల్ గా నేర్చుకునే కోర్సులు ఉంటాయని, రాజేంద్ర నగర్ విశ్వవిద్యాలయ భూమిని కోర్టుకు ఎలా కేటాయించాలని ఈటల రాజేంద్ర ప్రశ్నించారు. కోర్టుకి వ్యతిరేకంగా ఏబీవీపీ ఉద్యమాలు చేయడం లేదని, విశ్వవిద్యాలయాల భూములు ఎందుకు ఇస్తున్నారని విద్యార్థులు ఉద్యమం చేస్తున్నట్లు అని వెల్లడించారు. హైదరాబాద్ లో అమ్ముకోవడానికి భూములు వస్తున్నాయి కానీ కోర్టు కట్టడానికి రాజేంద్ర విశ్వవిద్యాలయ భూములే కావాలా అని చెప్పి ఏబీవీపీ ఆధ్వర్యంలో మా విశ్వవిద్యాలయ జోలికి రాకండి, మా భూములు గుంజుకోకండి, ఎదిగేటువంటి విశ్వవిద్యాలయ గొంతు నొక్కకండి అని చెప్పి ఉద్యమం చేస్తే పోలీసులు ఏబీవీపీ విద్యార్థి నాయకుడు ఝాన్సీని ఎంటికలు పట్టుకొని లాగే పద్ధతి చూస్తూ ఉంటే ఎంత జుగుప్సాకరంగా ఉంటుందో. మరి ఒక మహిళా విద్యార్థులు చూడకుండా ఆమె నక్సలైట్ కాదు, ఆమె ఉనికి ఏమైనా ధ్వంసం చేసేది లేదు, ఆమె మానబాంబు లెక్క లేదు. మరి వాళ్ళు వ్యవహరించిన తీరు నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీల నుంచి పలువురు మైనార్టీలు నాయకులు కాంగ్రెస్ లో చేరుకున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కే, ఆకుల లలిత సమక్షంలో చేరికలున్నాయి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు అని కాంగ్రెస్ నేతలు అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన జరుగుతుంది, అందుకే కాంగ్రెస్ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది. రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుంచి ఫలితాలు సాధిస్తుంది అని అన్నారు. షబ్బీర్ అలీ, నిజామాబాద్ నుండి 36 మంది వివిధ పార్టీలకు చెందిన కీలకమైన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాత కొత్త నాయకులు అంతా కలిసి పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్లో విజయం సాధించాలి కాంగ్రెస్ నేతలు చెప్పారు. నిజామాబాద్ నుంచి పెద్ద ఎత్తున చేరికలో హర్షణీయం. మైనార్టీ నాయకులకు కాంగ్రెస్ పట్ల ఆకర్షితులు కావడం ఆహ్వానించదగ్గ పరిణామమని మధు యాష్కీ గౌడ్ అన్నారు. ఇటు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన, ఖర్గే గారి యొక్క అధ్యక్షతన సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ దేశంలో విభజన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మతం పైన విభజిస్తూ ఉంటే మళ్ళీ తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఏర్పడింది. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినాక మిత్రులు మహేష్ కుమార్ గారు చెప్పినట్టుగా ఇవాళ ప్రభుత్వ కార్యక్రమాలకు ఆకర్షిస్తూ వస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీ రామారావు కళ్ళు తాగిన కోతిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. గైర్ జిమ్మదారీ సే జో బాత్ కర్ రా హై, గౌరవం అంటే బాగా ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతూ ఉన్నాడు. అతను పరోక్షంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారిపైన చేసిన వ్యాఖ్యలని ఇవాళ ఇక్కడున్న ప్రతి కాంగ్రెస్ నాయకులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో అనేది సహజం. ఓడిపోయినా ఇంకా ముఖ్యమంత్రి కొడుకునని మాట్లాడుతున్న తీరు, మంత్రిగా మాట్లాడుతున్న తీరు కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో
మిగతా పట్టణాలలో ఇటు మహబూబ్ నగర్లో, వరంగల్లో, అన్ని పట్టణాల్లో కూడా మున్సిపాలిటీలో ఉన్న నాయకులందరూ కూడా కాంగ్రెస్లో చేరుతూ ఉన్నారు. దీనికి నిదర్శనమే ప్రజల మన్నన పొందుతూ 10 ఏళ్ల రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని పూలే విగ్రహ ఏర్పాటు ఎమ్మెల్సీ కవితకు ఇప్పుడు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్ అన్నారు. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఎమ్మెల్సీ కవిత మాటల వెనుక రాజకీయ ప్రయోజనాలే దాగి ఉన్నాయని మహేష్ యాదవ్ పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు పూలే దంపతులు కవిత కుటుంబానికి ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీ సంఘాలుగా అనేక సార్లు పూలే దంపతుల విగ్రహాలను ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలని కోరిన స్పందన రాలేదన్నారు. ఎమ్మెల్సీ కవిత గారు పూలే దంపతుల యొక్క విగ్రహాలను అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడాన్ని మేము బీసీ విద్యార్థి సంఘం తరఫున ఖండిస్తున్నాము. గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీ తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారును అసెంబ్లీ ఆవరణలో విగ్రహాన్ని పెట్టాలని మీరు ఎందుకు డిమాండ్ చేయలేదు? అదేవిధంగా మీరు ఒకవేళ మీ తండ్రి కేసీఆర్ గారిని అడిగితే వారు మీకు ఏమని సమాధానం చెప్పారు? అదేవిధంగా మీరు బీసీల యొక్క జనాభా దామాషా ప్రకారం మీరు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ పెంచాలి అని మీరు అడుగుతూ ఉన్నారు. ఇవాళ గతంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో 34% నుంచి 18% రిజర్వేషన్లు తగ్గించింది మీరు కాదా? ఆ రకంగా బీసీలు కనీసం సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా కాకుండా పోవడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము ఇవాళ బీసీ కులగణన చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మేము డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేయకపోతే కొన్ని రాష్ట్రాలు దేశంలో ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా బీహార్ రాష్ట్రాలు ముందుకొచ్చి బీసీ కులగణన తీయడం జరిగింది. దాని మాదిరిగానే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు బీసీ కులగణన నిర్వహించలేదు? ఉస్మానియా విశ్వవిద్యాలయ సికింద్రాబాద్ పీజీ కళాశాల విద్యార్థులతో ఉపకులపతి ఆచార్య దండేబోయిన రవీందర్ యాదవ్, రిజిస్టర్ ఆచార్య పి లక్ష్మీనారాయణ, ఓఎస్టీ ఆచార్య బి రెడ్జా నాయక్ సమావేశమయ్యారు. యూనివర్సిటీ అధికారులతో కలిసి పీజీ కళాశాలలు మొత్తం కలిసి తిరిగారు. ఇటీవల 2 దుండగులు మహిళా కళాశాల వసతి గృహాల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేసిన విషయమై ఉపకులపతి సమీక్షించారు. తిరిగి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సత్వరమే రాత్రి సమయంలో 2 పురుషులు 2 మహిళలతో కూడిన భద్రతా సిబ్బందిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థినుల భద్రత కోసం వసతి గృహం చుట్టూ 10 అడుగుల ఎత్తులో గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల ఏర్పాటు, మెస్ వసతి గృహాల్లో ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తున్నట్లు హామీ ఇచ్చారు. పౌర సంబంధాల అధికారి, ఉస్మానియా విశ్వవిద్యాలయం. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హుడా చౌరస్తా వద్ద ఈ నెల 31వ తేదీన నెలకొల్పనున్న ప్రజాయుద్ధ నౌక గద్దార్ విగ్రహావిష్కరణ పోస్టర్ను గద్దార్ గలం నిర్వాహక బృందం చైర్మన్ కొల్లూరి సత్తయ్య, సమన్వయకర్త కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత ప్రముఖ కవి డాక్టర్ పసునూరి రవీందర్, కౌన్సిలర్ భారత్ ఆయు పార్టీల నాయకులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గద్దార్ గలం నిర్వాహక బృందం చైర్మన్ కొల్లూరి సత్తయ్య, సమన్వయకర్త కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత ప్రముఖ కవి డాక్టర్ పసునూరి రవీందర్, కౌన్సిలర్ భారత్ ప్రపంచ మేధావిగా పేరొందిన ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఉద్యమాలు, పోరాటాలు భావితరాలకు ఆదర్శనీయమైనారు. ఈ నెల 31వ తేదీన తెల్లాపూర్ మున్సిపాలిటీలో గద్దర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని, అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే గద్దర్ విగ్రహావిష్కరణకు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ, ఆయా పార్టీల నాయకులు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తెల్లాపూర్లో గద్దర్ స్మృతి మనం నిర్మాణానికి రూపకల్పన చేయాలని గద్దర్ గలం నిర్వాహక బృందం సభ్యులు డిమాండ్ చేశారు. మన ఊరి నడిపడున్నటువంటి నించున్న గద్దర్ విగ్రహాన్ని చూస్తే మన ఐకమత్యాన్ని, మన యొక్క కట్టుబాటును మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. సో ఈరోజు లాస్ట్ మీటింగ్లో మనం మాట్లాడుకున్నట్టు
గద్దర్ గారి విగ్రహావిష్కరణ సభను 31వ తారీఖు ఆయన జయంతి రోజున ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా ఆవిష్కరించబోయే ఈ విగ్రహాన్ని గత 4-5 రోజుల నుంచి మరి నిలబెట్టడం జరిగింది. సో ఆ ప్రోగ్రాం యొక్క కడపత్రాన్ని అదేవిధంగా వాల్ పోస్టర్ని కూడా దీన్ని డిజైన్ చేసి మరి గద్దర్ గలం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సంఘానికి అధ్యక్షత వహిస్తున్నట్టు సత్తయ్య గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గద్దర్ కళా విజ్ఞాన కేంద్రానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దానికి గట్ట మైసమ్మ అమ్మవారి జాతరకు ఆలయ కమిటీ సభ్యులు, ప్రభుత్వ అధికారులు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, ఎండోమెంట్ శాఖ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. స్థానిక సిఐ మహేందర్ రెడ్డి, మల్కాజిగిరి డీసీపీ, ఏసీపీ 2 సిఐలు, ఎస్ఐలు 8 మంది, ఏఎస్ఐలు 10 మంది, 80 మంది పోలీసుల ఆధ్వర్యంలో 4 ప్లాటూన్ల ఏఆర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులతో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు కూడా ఆలయ కమిటీ సభ్యులకు, అధికారులకు సహకరించాలని, జాతర సాఫీగా సాగాలని పోలీసులు అధికారులు అన్నారు. బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలో అభివృద్ధి కోఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీకే కేశవరావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ రొనాల్డ్ రోజ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, వివిధ శాఖల అధికారులకు, దిశ కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో మాదిరిగానే జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో, హాస్టల్లో విద్యుత్ సంబంధిత సమస్యల గురించి చర్చించడం జరిగింది.